देवासरिक्तायां शुभनक्षत्रशुभयोः शुभगणः एवं विशेषविशिष्टायां शुभदिवस्यां श्रुतौ यजमानस्य गोत्रोद्भवस्य कुटुम्बस्य कलगलगोत्रोद्भवस्य रामनारायण नामदेशस्य धर्मपत्नी समेतस्य शिरीष नामदेशस्य शुभकर्णी नामदेशस्य श्वेता नामदेशस्य उपकाय गोत्रोद्भवस्य लीला कैवल्य नामदेशस्य नीतीश रेड्डी नामदेशस्य सौरीश वेदांत नामदेशस्य वीरा रेड्डी नामदेशस्य मोक्षित राम रेड्डी नामदेशस्य कुटुंबस्य श्रीगिरि गोत्रोद्भवस्य जयसूर्य नामदेशस्य सह कुटुंबस्य గోగోలు ప్రాంతంలో చూస్తారు. గోగోలు ప్రాంతంలో వెలిసిన స్వామి కాబట్టి గోగేశ్వర స్వామి అని చెప్తారు. ఈశ్వర పార్టీ కలిసి కొద్దిగా ఇక్కడ సంసార భోగం అని చెప్తారట. అందుకు భోగాలు అనుభవించిన స్వామి అని చెప్పి వాయువాన్ని చెప్తారు. ఇక్కడ పంచామృత కోడేలు పాలు పెరుగు నెయ్యి ఏదైతే చక్కెరలు పెట్టుబడి పంచామృత కోడేలు ఇక్కడ ఉన్నాయన్నమాట. స్వామి భోగమిస్తాడు అంటే ముందు భక్తులకు పంచామృత కోడేళ్లలో భక్తులకు అభిషేకం చేసిన తర్వాత అదే భక్తులతోటి స్వామి అభిషేకం చేయించుకుంటారు అన్నమాట. అందుకు ముందు భక్తులకు భోగం, ఆ తర్వాతే స్వామికి భోగం ఇస్తారు కాబట్టి స్వామికి భోగేశ్వర స్వామి స్వామి వారికి పేరు అన్నమాట. పంచామృత పనులు అన్ని కొనేరు స్వామి అన్ని కొనేరు ఎప్పుడు నీరు ఉంటుంది అందులో, ఎప్పుడు నీరు ఉంటుంది ఎండాకాలంలో అందులో ఉంటుంది. చిన్న వయసులోనే ఒక అనాథ పిల్లలు తప్పిపోతారు, తల్లిదండ్రులు సరిపోతుంది. వాళ్ళు ఎవరో పెంచి పోషించి పెద్దగా అయిన తర్వాత గుర్తుపట్టలేక ఇద్దరు వివాహం చేస్తారన్నమాట. వాళ్ళ పాపం ఎక్కడ పరిహారం కాలేదు అంటే ఇక్కడికి వచ్చి పంచామృత కోడలు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు గట్టి తర్వాత ఇక్కడ పాపం పటాపంచలైపోయి వాళ్ళకి ఇక్కడ పాపీ భోజనం అయిపోయి అక్కడ దుర్వేశుడు ఊరు దుర్వాస మహర్షి కొన్ని రోజులు అక్కడ నివసించినాడు. ఆ ఊళ్ళో తపస్సు చేసినాడు. ఆ ఊళ్ళో దుర్వాసిని ఆ ఊరికి పేరు పిలవంగా దుర్వేశిగా మారిపోయింది అన్నమాట. ఆ దుర్వాస మహర్షి దర్శనం కూడా వాళ్ళు వెళ్తూ ఆ దుర్వేశులు వాళ్ళు శివుగా మారిపోయారు. అది క్షేత్రం యొక్క రాశిత్వం. ఆయన భోగాలు ఇస్తారు. మహాకోపం అంటారు. అవును, అందుకే అక్కడ మంచి పంటలు బాగుంటాయి, మంచి ధనవంతులు, మంచి వాతావరణము, మంచి నీళ్లు అన్ని సకలం పుష్టుంటాయి. మనిషికి కోపం అనేది ఊరైతే చాలా మంచిది. ఊరు ప్రాంతం అయితే చాలా పవిత్రమైనది. తపస్సు చాలా పవిత్రమైన ఊరే. ఈ మధ్యన ప్రశాంత్ అయింది. 30 ఏళ్ళు నాశనమైన కొట్టుకొని యాక్షన్ నమాశాస్తే దివ్యం దామాశాస్తే విష్ణుం ప్రియమాశాస్తే యతనేన అంశాశాస్తే తదస్మై దేవారాసందాం తదగ్నిం దేవో దేవేభ్యో హృదే వయమగ్నే మాంసః విష్ణుం చ వీర్య వేదనో యావార్తే తస్మాదాం ధర్మమాపరేణ్య నమో దేవేభ్యః.